పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అని మరి ఆనాడు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారు పలికిన పదాలు ఈ రోజు మళ్ళా ఎవరైతే చింతాడు జోగారావు ఉన్నాడో ఆ జోగారావు మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టాడని చెప్పాలి. నిజంగా ఇదిగో ఈ పోరాటంలో నేను కొనసాగించే ఈ యొక్క కొనసాగింపు ఏదైతుందో ఈ కొనసాగింపులో నేను ముందుకు కొనసాగగలనన్న నాకు ఆలోచనతో ఆ రోజు ప్రారంభించిన ఆ ఉద్యమం ఈ రోజుకి మరి 4వ సంవత్సరం మరి పునాదులు వేసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు మరి ఎవరైతే మరి పాత ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన హయాంలో సుమారు దగ్గర 26 అమెండ్మెంట్లు ఏవైతే దళితులకు రావాల్సిన అమెండ్మెంట్లు మరి కట్ చేయడంతో పాటు అందులో మరి ఒక భాగమైన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ భాగాన్ని మరి అందులో ఇమర్చడం, అందులో దళితులకు ఏదైతే మరి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మరి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆనాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఆ పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది నిర్వీర్యం చేయడం జరిగింది. మరి ఆ కోణంలో మరి దళితులందరూ మళ్ళీ రోడ్లు పడిపోయినప్పుడు నేనంటూ ఒకడున్నానని చెప్పి జోగారావు ఒక పేరెంట్ తండ్రిగా తన వంతు పాత్ర మరి ముగించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళి అనేక మందిని మరి జత కలిపి ఈ రోజు దాన్ని సాధించుకునే దిశగా తీసుకొచ్చారు. ఈ రోజు మరి 4వ సంవత్సరాలకు అడుగుపెట్టిన దిశలో మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. రైట్ అన్న, చెప్పండి, నిజంగా ఈరోజు ఈ పోరాట పటిమ మామూలు విషయం కాదు, ఒక్కరు కలిస్తే చేసిన పని కాదు. కానీ నాయకుడు అనేవాడు లేకపోతే ఎంతమంది కలిసినా ప్రయోజనం ఉండదు. మరి ఈరోజు జోగారావు గారు చేసిన స్ఫూర్తిని ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు ఇంత ఘన విజయం సాధించినామంటే దానికి కారణం ఒక ఉద్యమకారులు చాలామంది చూస్తుంటాం. కానీ ఒకే విషయం మీద ఇన్ని దళితులకు సంబంధించిన పథకాలు తీసేసినా కూడా అందులో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం మీద ఫోకస్ పెట్టి ఎంతోమంది రోడ్డున పడ్డారు 2020 టైంలో. కానీ వాళ్ళందరినీ స్టేట్ మొత్తంలో జరిగింది ఈ యొక్క ప్రాబ్లం. కానీ జిల్లా నుంచి 3 జిల్లాల నుంచి ఒక ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి నష్టాలు పడి కూడా దాన్ని విజయం సాధించినంత వరకు పట్టు విడవన విక్రమార్కుల్లా మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా జోగారావు అన్న వ్యక్తి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు ఈ ఉద్యమంతో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘాన్ని పట్టుకొని ఆ లెటర్తో కలెక్టర్ గారు ప్రతి వారం స్పందనలో కలెక్టర్లు అధికారులు ఇసిగిపోయినంత వరకు తిరగడానికి పట్టు విడవని విక్రమార్కుడు అని ప్రజల్లోకి ఎలా తెలిసిందంటే ఈ యొక్క విజయం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలయ్యింది. ఈ యొక్క ప్రభుత్వం రాకముందు ఈ యొక్క పథకాన్ని తీసిన తర్వాత కోర్టుని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఒక యూజ్ చేసి ఆ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని పోరాటం చేసి కోర్టుకి వెళ్ళడంతో కోర్టు గత ప్రభుత్వానికి మొట్టుగాలేసి ఈ యొక్క పథకాన్ని మళ్ళీ కొనసాగేటట్టు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని ప్రభుత్వం మా అందరికీ మళ్ళీ కొనసాగేటట్టు చాలామంది ఈ స్టేట్లో ఉన్న ఈ దళిత విద్యార్థులకు అవకాశాన్ని కల్పించారు. మా అందరికీ కల్పించిన వ్యక్తి జోగారావు గారు. జోగారావు గారికి ఈ దళితుల హక్కుల ఎంతోమంది దళితులు ఉన్న అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కార్యక్రమంలో. నా పేరు కనకరాజ్ అండి. నేను కూడా ఈ యొక్క కమిటీలో సభ్యుణ్ణి. నేను దళిత ఉద్యమాల్లో కొనసాగుతుంటాను, గురుకులాలకి వాటికి. ఆ యొక్క ఉద్యమాల్లోనే గురుకులాల డిగ్రీ కాలేజీలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇలాగా ప్రతి ఉద్యమానికి కూడా మా యొక్క సంఘం ఎప్పుడు కూడా ముందుంటుంది అని తెలియజేస్తున్నాం. కనకరాజు గారు, అంటే ఒక వ్యక్తి పోరాటం చేస్తుంటే చాలా సార్లు గమనించింది ఏంటంటే చాలా సంఘాల్లో ఆధిపత్య పోరును చూసుకుంటారు. ఈ ఆధిపత్య పోరులో ఒకరు ముందుకెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు 1000 మంది ఉంటారు. అలాగా జోగారావు గారు కూడా చాలా సార్లు అటువంటి సందర్భాన్ని అంటే ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు బాధ కలిగించారు, బాధ అనిపించింది, కొన్నిసార్లు కన్నీరు కూడా కార్చారు. మరి అలాంటప్పుడు కూడా నిజంగా మీలాంటి వాళ్ళు వెనక్కి నిలబడడానికి ఆయనలో ఏం చూసి మీరు నిలబడి? ఆయనలో మంచితనం అండి. చాలామంది కుటుంబంలోనే చాలామంది ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే ఏంటి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆగిపోయే రోజుల్లో కూడా ఇంతమంది విద్యార్థుల కోసం వారి కుటుంబంలో సభ్యుల్లా
ఆయన ఊహించుకొని ఎన్ని కష్టాలు, ఎంతమంది సపోర్ట్ చేయకపోయినా, ఎంతమంది వెనకలాగినా, ఎంతమంది ఆగిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించి, సమీకరించి, పోరాడనే విషయాన్ని జోగారావు గారి దగ్గరే నేను చూశాను. ఆ యొక్క మంచితనమే ఈరోజు విజయానికి ముందడుగు వేసింది. ఆ యొక్క విజయమే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం. సునీల్ గారు, మీరు చెప్పండి. నిజంగా అంటే ఈరోజు ఈ స్ఫూర్తి ఇది మామూలు విషయం కాదు. నిజంగా మీరు ఒక దళిత సంఘాన్ని ఏర్పాటు చేసి జోగారావుకి తోడుగా నీడగా ముందుకు కొనసాగే విషయంలో మీ వంతు పాత్ర కూడా ప్రధానంగా ఉంది. ప్రతిసారి మేము చూసినప్పుడల్లా, మీడియాగా మేము చూసినప్పుడల్లా, కలెక్టరేట్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర అయితేనే, మరి ఏసీ గారి ఆఫీస్ అంటే మరి ఎంఈపీ దగ్గర ఉన్న ఆఫీసులో కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దానికి కారణాలు ఏమన్నా? ముందుగా మీడియాకి వందనాలండి. మేము మరి జోగారావు గారితో ఎందుకున్నామంటే, జోగారావు గారు మాకు ఒక అన్నగా, ఒక మంచి ప్రదాతగా, స్ఫూర్తిదాతగా ఉన్నారు. ఈయనకు తప్ప ఇంకెవరో చేయలేరనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాం. అందుకే ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాదు, ఆయనకి అనేక రకాలుగా డబ్బు ఎరచూపించారు చాలామంది. అయినా సరే ఆ డబ్బుకి కానీ, తాయిలాలకు కానీ లొంగకుండా ముందుకు నడిపించి, నాతో ఉన్న వారికి కూడా నేను మంచి చేయాలి, నేనొక్కడనే మంచి పొందడం కాదు, నేను వారికి మంచి చేసి ఒక మంచి మరి సభ్యుడిగా నేను ఉండాలని ఆలోచనతో ముందుకెళ్లారు. ఆ ఆలోచన మాకు నచ్చి ఆయనకి మేము అన్ని రకాలుగా పోలీస్ స్టేషన్లోనేమి, మరి సోషల్ హెల్ప్ ఆఫీసుల్లోనేమి, కలెక్టర్ ఆఫీసులోనేమి, పోలీసులు ఎదుటేమి, ఎటువంటి రీతిగా ఆయన పోరాడుతున్నప్పుడు మేము కూడా ముందుకి అంతే ధైర్యంతో, ఆయన ధైర్యాన్ని చూసి మేము ధైర్యంగా వెళ్ళి ఆయనతో వెన్నంటూ ఉండి, మాకు ఇంత మంచి నాయకుడు ఉన్నాడు, ఎవరెవరో నాయకులు ఉన్నారు, వచ్చారు, వెళ్ళారు, చెప్పారు, పోయారు, కానీ మా కొరకు ఎవరో నిలబడిన నాయకుడు ఎవరు లేరు. మా కొరకు ఏకైక నిలబడిన నాయకుడు జోగారావు గారు. అందుకే ఆయనకు ప్రత్యేకంగా మేము మా కుటుంబ సభ్యులను, మా యొక్క సభ్యులు, సేవా సంఘం యొక్క సభ్యులందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఈ ఘనతను, ఈ విజయాన్ని సాధించుకొని 4వ వార్షికోత్సవంలో మేము కూడా మా పాత్రను విజయవంతంగా నెరవేర్చిన మరి మాకు దార్శనికుడిగా ఉన్న జోగారావునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. కనకమ్మ, అంటే ఆ రోజు మీ యొక్క స్ఫూర్తి, నిజంగా ఆయన చేసిన కార్యక్రమాలకి వెనకాతలు నిలబడి వెన్నుదనుగా, ఒకటి తన భార్య, రెండోది మీరు, అలాగే సునీతమ్మ, మరి కొంతమంది మహిళలు ఈ పోరాటంలో అనకూడదు, మీరు నిజంగా ఆహర్నిస్తారు. కొన్నిసార్లు వర్షం వచ్చినప్పటికి కూడా మీకు గుర్తుందో లేదు, అదే కలెక్టరేట్ దగ్గర వర్షంలో కూడా మీరు వాయిస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే వెనక్కి వెళ్ళిపోకుండా, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఏదైనా సాధించుకొని వెళ్ళాలనే స్ఫూర్తి మీకు ఎలా కలిగిందంట? మాకైతే ఈ సీటు 4 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తొలగించినప్పుడు మాకేం చేయాలని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాగా మనం పోరాడి సాధించి తీరుదామని మాకు ఈ జోగారావు అన్నయ్య గారు మమ్మల్ని అందరినీ ఒక సంఘంగా ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకున్న దినం కాడి నుంచి చాలా మంది నాయకులు మాతో వచ్చారు. స్టార్టింగ్ లో వచ్చి ఒక ధర్నాలకు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు తప్ప ఎవరు కూడా లాస్ట్ వరకు మాతో లేరు. తర్వాత అన్నయ్యని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చాలా మంది సిఐటిఓలు అందరూ కూడా చూశారు. కానీ అన్నయ్య అయితే మటుగా ఈ పిల్లలకి నేను అన్యాయం చేయకూడదు, ఈ తల్లిదండ్రులు నన్ను నమ్ముకొని ఉన్నారు, ఈ బిడ్డల భవిష్యత్తు నేను తీర్చిదిద్దాలని చెప్పి అన్నయ్య ఎవరికి కూడా అమ్ముడుపోలేదు. తర్వాత స్కూల్ యాజమాన్యం అయితే భాష్యం స్కూల్ వాళ్ళు, నీ పిల్లలు నేను చదివిస్తాను, మీరు కామ్ అయిపోండి, వాళ్ళకి సంగతి మీకు ఎందుకు అనేసి అన్నయ్యని చాలాసార్లు బ్లాక్మెయిల్ చేశారు. అయినప్పటికీ కూడా జోగారావుని ఆ విషయం కూడా మా వరకు తీసుకొచ్చి ఇలా అంటున్నారు, కానీ నేనైతే మిమ్మల్ని వదిలిపెట్టను అనే ధైర్యంతో అన్నయ్య మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. అదే ధైర్యంతో మేము ఇది ఎప్పటికైనా మేము సాధిస్తాం, తీరుతామని లెక్కలో మేము కలెక్టర్ ఆఫీస్లో వర్షంతో కూడా మేము ధర్నా చేసాము. అదే విషయం కూడా మేము వర్షానికి కూడా మేము భయపడలేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేసాము, వర్షంతోనే వెళ్ళాము. అప్పుడు మమ్మల్ని వాళ్ళు ఆ వర్షంతో వెళ్ళడం చూసి స్పందించి ఇవేనని కూడా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇంత వర్షంతో చేస్తున్నారని ఆర్డీఓ సార్ అయితే మీకు న్యాయం ఏ విధంగా మేము న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజైతే ఏ టైంకి మాట ఇచ్చారో, ఏ రోజుకైతే మాట ఇచ్చారో అదే రోజుకి మేమైతే మర్చిపోయినప్పటికీ కూడా జోగారావు అని అయితే మర్చిపోలేదు. ఆ విధంగా మేము ఈ రోజుకి విజయాన్ని సాధించామంటే ముఖ్య పాత్ర జోగారావు అన్నయ్య. ఆయన వెనకాలైతే మేము సపోర్ట్ గా నిలబడ్డమే తప్ప ఇది ఏం చేయాలి, ఎప్పటికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేస్తే పని అవుతుందని ఆలోచించే రీతి అయితే జోగారావు అన్నయ్యకే ఉంది. ఆ విధంగా మేము కరోనా టైంలో కూడా చాలా మా తిండి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. పిల్లలకి మీరు ఫీజు కడతారా, మీ పిల్లలు తీసుకెళ్ళిపోతారా అన్న టైంలో, ఆ కరోనా టైంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు స్కూల్ యాజమాన్యం. టీసీ పట్టుకెళ్ళిపోండి అని.
లేదండి మాకు సీట్ అవుతుంది అని మేము వాళ్ళకి మాట ఇచ్చాము. ఆ విధంగా 2 years ఫీజులు కట్టుకుంటూ వచ్చి పిల్లల్ని ఇక్కడ మేము కోర్టులో కేసు వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఈ రోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే ఇది అవుతుందని నమ్మకం అయితే జోగారాణి వల్ల మేము నమ్మకం పెట్టుకున్నామండి. కోర్టులో కేసు వేసాము. సుప్రీంకోర్టు కూడా మాకు ఫేవరబుల్ గా వచ్చింది. హైకోర్టు కూడా ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కోర్టుని ధిక్కరించారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా సవాల్ చేశారు జోగారావు అన్న. ఆ విధంగా మేము సుప్రీంకోర్టులో కూడా విజయం సాధించాము. ఈ రోజు మేము ఈ 4వ సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కనుక అంటే న్యాయం చేసే న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారనగా జడ్జిలు అంటే కోర్టులు ఎప్పుడు కూడా అవి అమ్ముడుపోవు, ఎవరికని అమ్ముడుపోవు అనడానికి నిదర్శనమే ఈ రోజు మీరు సాధించుకునే సాధన. ఎందుకంటే ఆ రోజు జడ్జిలు కూడా మరి సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టికాయలు కూడా పెట్టారు. ఇది కరెక్ట్ కాదు, అమెండ్మెంట్లు క్లోజ్ చేయడం మంచిది కాదు, రన్నింగ్ అవుతున్న ఒక పథకాన్ని ఎందుకు మీరు తీసేస్తున్నారని చెప్పి అన్నప్పటికీ కూడా దాన్ని అలాగే దిగ్విజయంగా వాళ్ళు కొనసాగిస్తే భాష్యం స్కూల్ వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మద్దతు పలికారు, వాళ్ళకి అంటే యాజమాన్యాలకి. అంటే దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు గవర్నమెంట్ కి మద్దతు పలికి అంటే వాళ్ళు మా దగ్గర ఫీజులు వసూలు చేయాలి, ఇది అవుతుందో లేదో అన్న దాంతో ఉండి ముందు మీరు ఫీజులు కట్టేయండి, మీకు ఇది అవ్వదు, మీకు ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని తీసేయమన్నారని మాకు సీట్ పోయేటప్పుడైతే వాళ్ళు ఏం చెప్పారు అదే విధంగా వీళ్ళు ఫాలో అయ్యారు. ఈ రోజు మాకు ఈ స్కీమ్ వచ్చిందంటే మటుగా ఫాలో అవ్వట్లేదు. అంటే గవర్నమెంట్ కి వాళ్ళు ఫేవరబుల్ గా ఉన్నారు. ఇంకా పోయిన గవర్నమెంట్ ఆధీనంలోనే వాళ్ళు ఇంకా స్కూల్ యాజమాన్యం ప్రవర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా జోగారావు అని అయితే మీ పిల్లలకి బుక్స్ ఇవ్వాలి, ఫీజులు అడగడానికి వీలు లేదు, మాకు పాత బకాయిలు కూడా ఇవ్వాలి తిరిగి అనేసి అన్నయ్య అయితే పట్టుదలతో ఉన్నారు. ఇది కోర్టులో వాళ్ళైతే కోర్టు అయితే మటుకండి అమ్ముడుపోలేదు. మాకు నిలబడిన లాయర్ గారు మెయిన్ మాకు ఫేవరబుల్ గా ఉండి మా ఎస్సీ ఆయన కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చేయకూడదని మెయిన్ లాయర్ గారికి కూడా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనైతే అమ్ముడుకుపోతే మాకు ఈ కేసు అనేది అమ్ముడుపోను, ఆయనైతే గట్టిగా నిలబడ్డారు. ఈ రోజు మాకు విజయం తెచ్చారంటే లాయర్ గారి ద్వారా కూడా మాకు విజయం వచ్చిందండి. దీని అందరికీ కర్త కర్మ క్రియ మీరే ప్రధానంగా. ఎందుకనంటే విద్యార్థులకి అనేక సార్లు పక్కన పెట్టేసి ఫీజులు కట్టట్లేదని చెప్పి సపరేట్ చేసేవారు కాలేజీలో. అందులో ఎక్కువ భాష్యం స్కూల్ ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది. చైతన్య స్కూల్ ఇవన్నీ ఒకంత అయితే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఆ టైంలో భాష్యం స్కూలే. మరి ఇవన్నిటికి కాలేజీలు అనేది స్కూళ్ళు ఇవన్నిటికి వీళ్ళందరికీ ఒత్తాసు పలుకుతుంది ఎవరంటారు? నమస్తే అందరికీ, అలాగే మీడియా మిత్రులకి, అలాగే సంఘ సభ్యులకి, మరియు మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి అన్న మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళందరికీ వస్తాస్ పలికిందంతా కూడా ఏంటంటే మమ్మల్ని ఏదో రకంగా తగ్గించాలని, మమ్మల్ని భయపరచాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. అయితే మీరు అడిగినట్లుగా మరి ఈ స్కూల్ యాజమాన్యం అంతా మొండికేసింది. అదంతా ఒక ఎత్తు భాష్యం స్కూల్. ఇప్పుడు నిజంగా భాష్యం స్కూల్ అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మా పిల్లలకి నిన్నే బుక్స్ ఇవ్వడం కూడా జరిగింది. యూనిఫామ్ కూడా ఆఫ్టర్ పంగల తర్వాత ఇస్తున్నారు. అయితే ఇన్ని స్కూల్స్ ఇబ్బంది పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ కోటే చెప్పాను, ఇది అవుతుంది, మనం పోరాడదాం, సాధిద్దాం. అంబేద్కర్ గారు చెప్పారు కదా, పోరాడి తీర్దాం, సాధించి తీర్దాం. పోరాడే సాధించాం. దానికి ఒకటే నిదర్శనం. కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఎవరికి అంటే అంటారు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదని. చట్టం ఎప్పుడు కూడా దళితులకి న్యాయం చేసిందని ఈ యొక్క విజయాన్ని బట్టి మేము గౌరవిస్తున్నాం కోర్టుని. కోర్టు మా లాంటి వారికి కూడా న్యాయం చేస్తుందా అని అనుకోలేని వారికి కూడా ఇది మా లాంటి వారికి కూడా న్యాయం చేసింది. కోర్టు వారికి ధన్యవాదాలు. మాకు వాదించినటువంటి లాయర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సురేష్ గారు అండి, ఆయన నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు లాయర్ గారికి. అలాగే మీడియా మిత్రులు కూడా మా ఈ సమస్యని, చిన్న సమస్య అయినప్పటికి కూడా చిన్న పోరాటమైనా మీరు పెద్దదిగా మీరు యూట్యూబ్లో లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేసి మాకు సపోర్ట్ చేసి విజయాన్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన విజయానికి ఈరోజు 4వ వార్షికోత్సవం అంటే 2019 చివరి నెలలో పోరాటం చేయడానికి సిద్ధపడిన ఈ గ్రూపు 2027వ తారీఖున ఇది ప్రారంభించబడింది. మనం 7వ తారీఖున ఈ కార్యక్రమం చేయలేకపోయి, ఎందుకంటే మన గౌరవ మోడీ గారు రావడము ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి పెట్టాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా విజయవంతం చేయడానికి మీడియా మిత్రులు, అలాగే మా వేనన్న, అలాగే నాకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ యొక్క విజయం అంకితం చేస్తున్నానండి. అంటే అప్పుడులో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికి కూడా కొంత మీకు సపోర్ట్ చేశారు, ఒకరు సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ పాలకపక్షంలో అయ్యారు. ఇప్పుడు దళితులు కొన్ని సమస్యల్ని ఇప్పుడు పాలకపక్షం ఏ విధంగా చూస్తారు? అంటే అది కూడా మీకు విన్నవించుకుంటున్నాను. గతంలో వైసీపీ పాలనలో దళితులకి
ఐ మీన్ బెస్ట్ అవైలబుల్ స్పీచ్ తీసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మాకు సపోర్టివ్గా ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తే మరలా వారిని మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరపున, నా తరపున, అలాగే మా కుటుంబం తరపున. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అది అమలు చేయకపోగా కూటమి ప్రభుత్వాన్ని మా దళితులమైన మేము అందరము కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారిని, అలాగే మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరపున. అయితే అయ్యా ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఇట్లాంటి మాలాంటి పేద ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరికీ రాబోయే ఏదైతే ఉందో ఆ యొక్క స్కీమ్స్ లో సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇదే స్కీమ్ని ఇంకా రాబోయే తరానికి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోగారావు గారు, అంటే ఈ 4 years మీ యొక్క జర్నీలో అంటే చాలా కష్టాలు అనిపించారు, కొన్నిసార్లు సంతోషం కూడా అనిపించారు. అలాగే కష్టంలో మీరు ఉన్నప్పుడు ఆ స్ఫూర్తి, మరి అలాగే సంతోషంలో ఉన్నప్పుడు ఆ స్ఫూర్తి రెండు కూడా కలగలిపి చెప్పండి. యాక్చువల్గా కష్టంలో మేము చాలా మంది అవమానించారు, చాలా మంది లీడర్స్, చాలా పెద్ద సంఘాలు కూడా ఇది అవ్వదని చెప్పారు. అయినప్పుడు కూడా నేను కృంగిపోకుండా ఎలా చేయనా దీన్ని సాధించాలి అని చెప్పి ఒక్కొక్కసారి మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు లేకపోలేదు మా సంఘంలోనే, అలాగే ఇతర సంఘంలోనే కూడా. బాధలో కంటే ఇప్పుడు మాకు ఆనందం కంటే బాధలోనే ఇంకా చెయ్యాలి. ఎవరైతే నన్ను అన్నారో వారికి బుద్ధి చెప్పాలంటే నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి, సక్సెస్ చేయాలి. వీళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 42,000 మంది పిల్లలకి ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని వారు వినియోగించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ యాజమాన్యం కూడా మాకు సపోర్ట్ చేశాయి. ఇంతవరకు మొండిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసి బుక్స్, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ యాజమాన్యానికి, అలాగే కూటమి ప్రభుత్వానికి. అంటే రానున్న దినాల్లో అంటే దళితుల పక్షంగా ఏదైనా ఒకవేళ అన్యాయం జరిగితే జోగారావు గారు ఏ విధంగా స్పందిస్తారు? అలాగే రేపొద్దున డిహెచ్ఎస్ పేరు మీద ఏదైతే ఉద్యమం నడిపిస్తున్నారో రానున్న దినాలు ఈ ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉండబోతుంది? ఈ ఉద్యమ స్ఫూర్తి అయితే అన్నగారు అడిగినట్లుగా రానున్న రోజుల్లో ఒక్క ఈ స్టూడెంట్స్కే కాకుండా రాబోయే రోజుల్లో దళితుల పక్షాన్ని కానీ, వేరే వాళ్ళ పక్షాన్ని కానీ, లేదా వేరే జాతులకు అన్యాయం జరిగినా కూడా ఈ సంఘం తరపున పోరాటం చేస్తాం. ఈ యొక్క పిల్లల యొక్క సమస్య కాదండి, ఏ సమస్య అయినా మేము మా సంఘం ద్వారా ముందుకు వెళ్తాం. ప్రభుత్వ మొండి వైఖరి ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించే గొంతుగా ఈ యొక్క సంఘం ఉంటుందండి. ఇకపైన బాధాకరమైన ఇష్యూ ఏంటంటే అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే ఒక పథకం ఉందని హైయర్ అధికారులకు కూడా తెలియదు. అటువంటిది జోగారావు ఎలాగా దాన్ని బయటికి లాగాడు, ఎలా చూపించగలిగాడు? యాక్చువల్గా అసలు ఈ స్కీమ్ ఉందని కొంతమంది నాయకులకు లేదా ప్రభుత్వ అధికారులు తెలియకపోయినా కూడా వారికి మేము ప్రతి పాయింట్ వివరించి చెప్పి ఈ రోజుకి ఈ యొక్క స్కీమ్ని కొనసాగించి ఫుల్ఫిల్ చేశారు. అన్నింటికి ఫుల్ఫిల్ అయ్యిందండి. బుక్స్ ఇవ్వాలి, అవి ఇచ్చేసారు. యూనిఫామ్ కూడా త్వరలో ఇస్తారు. నెక్స్ట్ మా కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, మేము ఎమ్మెల్యే గారిని, మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి విశాఖపట్నం అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు నాతో ఉన్నారు, అలాగే మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు మాతో ఉన్నారు, అలాగే విష్ణు కుమార్ రాజు గారు మాతో ఉన్నారు, అలాగే వంశీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వంశీ గారు మేము పిలిచాము, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ కూడా ఈ మీడియా ముఖాన ఈ యొక్క స్కీము ఎక్కడితో ఆగిపోకుండా నోటిఫికేషన్ వేయాలని, మరలా ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ తొందరగా ఇప్పించి తల్లిదండ్రులకి కట్టిన ఫీజులు ఇప్పించాలని వారికి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నానండి. జై భీమ్. పరిస్థితి అయితే ఇది. మరి కీర్తి, నిజంగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అని ఏదైతే నానుడు ఉందో ఆ నానుడికి అనుకూలంగా ఈ రోజు మరి జోగారావు అది సాధించాడని చెప్పాలి. నిజంగా చాలా మంది ఏమన్నారంటే ఆ రోజుల్లో ఇది సాధించలేరు, ఇది ఈయన వల్ల కాదన్నారు. చాలా మంది అధికారులు అయితే ఇది అసలు ఈయన వల్ల కాదు, ఈయన పక్కన పెట్టిన కొన్నిసార్లు అరెస్ట్ చేసి జైలుకి పంపాలన్న ఆలోచన కూడా చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో మరి జోగారావు ఈరోజు ముందుకు సాగాడంటే కొంతమంది మరి మహిళలు, అలాగే మరి కొంతమంది పురుషులు, ఇప్పుడు ఎవరైతే మరి ఇప్పుడు మన వెనక ఉన్నారో వాళ్ళందరూ చేసిన కృషి, పిల్లల విషయంలో ఏదైతే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పించిన తర్వాత దాని విషయంలో పట్టుకొని ఇదిగో బెస్ట్ అవైలబుల్ పథకం అంటూ ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాలి కదా సామర్థ్యత ఈరోజు మరి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆ అంబేద్కర్ గారు రాసిన అమెండ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అమెండ్మెంట్లు అమలు చేయాలి, చేయకపోతే అవ్వదని చెప్పి దాని విషయంలో కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసి సాధించుకొని వచ్చి ఈరోజు
4వ సంవత్సర వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగించుకుంటున్నారంటే అది కేవలం మరి ఆ యొక్క దృక్పథం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు ఏవైతే స్కూల్స్లో మరి ఫీజులు ఇప్పటి వరకు వసూలు చేశారో అవన్నీ తిరిగి ఇవ్వాలని, అలాగే గవర్నమెంట్ ఏదైతే మరి వీళ్ళకి ఇవ్వాల్సిన పథకాల విషయంలో ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని మరి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.